ఇక్కడికి వచ్చినప్పుడు దాతలను మీరు చూశారు, ఒక ఇద్దరు వచ్చారు. అదే మరి ఈ ఊరిలో 10 కుటుంబాలని పేద కుటుంబాలుగా కలెక్టర్ గారు ఎంపిక చేశారు. నాకు ఆ 10 కుటుంబాల పేర్లు ఒకసారి చెప్పండి, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళు చెప్తారు. పర్ల అవసరం వాళ్ళ అవసరం అటువంటి అవసరం. మనకెప్పుడు కూడా సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు ఒక కుర్రాడు వచ్చాడు, వాడు ఏ ఊరు కుర్రాడో తెలియదు. వాడికి కడుపు నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి పోవాలా, వాడికి బాధ ఉంటే నా దగ్గరికి రావాలా. అరిస్తే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది, అది మర్చిపోతున్నాడు. వచ్చి ఇంతమంది యజ్ఞంగా మనం అందరం పవిత్రమైన కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఉంటే ఒక రాక్షస ముగ్గా వచ్చి అరస్తా కూర్చుంటే ఏమొస్తుంది? ఆ మాత్రం విజ్ఞత ఉందా ఆయనకి? ఉండదు. అంటే ఎవడో ఒక పొలిటికల్ పార్టీ చెప్తాడు, లేకుంటే వీడికేదో ఆవేశం, లేకుంటే దెయ్యం ఏదైనా దొక్కుంటుంది, ఇమ్మీడియట్గా ఎగిరిగిరి పడతాడు. వచ్చి గౌరవంగా చెప్తే నేను ఇంటా, నీ సమస్య కానీ పరిష్కారం చేయగలిగితే ఏ సమస్య అయినా పరిష్కారం చేయడానికే నేనున్నా, రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా అందరి సమస్యలు వింటా, అది న్యాయసమ్మతమైతే పరిష్కారం చేస్తా, కాకపోతే ఏం చేయాలని కూడా ప్రయత్నం చేస్తా. బెదిరిస్తే ఈ మార్గం అరిస్తే కడుపు నొప్పి ఉంటే గట్టిగా ఏం చేయాలో చేస్తా. వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కువ అటెన్షన్ వస్తుందని. అది మంచిది కాదు. సమాజంలో నేను చూశాను కొన్ని ఇలాంటి వేషాలన్నీ చూస్తూ ఉంటే ఎక్కడైనా వీళ్ళు తోక తిప్పచ్చు, కానీ నా దగ్గర తోక తిప్పితే 43 ఏళ్ళ నుంచి ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతా. ఎవరైనా సరే ఇది ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞం చేసినప్పుడు సహకరించండి, సహకరించలేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రా, నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా, 24 గంటలు అందుబాటులో ఉంటా. పోతా ఉంటూ వస్తే కూడా కాగితం తీసుకొని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి పరిష్కారం చేస్తాను. అది గుర్తుపెట్టుకోమని రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి చేయడమే కానీ గట్టిగా కూడా ఉంటాను. ఒకవేళ కానీ మీరు ఏదో వచ్చి డిస్టర్బ్ చేయాలని కానీ మోటివ్స్ ఉంటే మాత్రం, దురుద్దేశమైన ఉద్దేశాలు ఉంటే మాత్రం మిమ్మల్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తాం. మీది సదుద్దేశం అయితే ఎప్పుడైనా రండి, 24 గంటల వెల్కమ్. దారిలో పోతా ఉంటే కూడా కారు నిలబెట్టి వాళ్ళ సమస్య వినిపోయే వ్యక్తిని నేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 2 విషయాలు, ఇక్కడ 10 మందిని సెలెక్ట్ చేశారు. ఆవుల వెంకాయమ్మ ఉందా ఇక్కడ? ఆవుల వెంకాయమ్మ ఏమ్మా? ఎల్లావులనా? ఆవులను పెట్టారు, ఆవులను పెట్టారేంటి? ఉందా ఆవిడ? రమ్మని ఎట్లా? ఆ కుటుంబం బాగా పేద కుటుంబమా? ఈ ఊరోళ్ళు చెప్పండి, ఆ కుటుంబం బాగా పేద కుటుంబమా? పేద కుటుంబం చేలు పైకెత్తండి. ఓకే. ఇంకొక ఆయన 2 పేర్లు వెంకాయమ్మని కొట్టావేంటి నువ్వు? ఇంకొక ఆవిడ కూడా వెంకాయమ్మ ఉంది. 2 వెంకాయమ్మలు. నువ్వమ్మా? ఈవిడ ఒక లాస్ట్లో ఉందా? ఎల్లావుల వెంకమ్మ, ఇంకో అంకమ్మ అన్నావు. వీడి పేరు అంకమ్మ, నువ్వు అంకమ్మ. ఏంటమ్మా నువ్వేనా? రా తల్లి, ఇట్రా ఇటురా. ఏం కాదా? సుబ్బాయమ్మ ఇటు రామ్మ. పేర్లు చదువుతాను, అందరూ రండి. గడ్డం అచ్చయ్య వేరే ఊర్లో ఉన్నాడు. పెద్ద వెంకటేశ్వర్లు గడ్డం,
కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేసుకోవాలి, పక్కన కూర్చోబెట్టాలి. ముందుగా స్మార్ట్గా పనిచేయాలి, హార్డ్గా కాదు. పద్ధతి ప్రకారం పనిచేయాలి. మీరంతా సాంబశివరావు, మీరంతా పద్ధతి ప్రకారం పనిచేయాలి. ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి. నేను ఏ టెస్ట్ అయినా చేస్తూ ఉంటాను, మీరు చెప్పినట్టే నేను పనిచేయను. మోర్ ఆర్గనైజ్డ్గా ఉండాలి. పెద వెంకటేశ్వర్లు, గడ్డం పెద వెంకటేశ్వర్లు, గడ్డం పెద వెంకటేశ్వర్లు, ఓపెన్గానే ఉన్నాం కదా. పదాల పెంచలమ్మ, పడాల పెంచులమ్మ, పడాల పెంచలమ్మ, వడ్లమూడి సుబ్బులు. రామ్మ ఇట్లాంటి నిలబడుకోండి మీరు.